వంశీ, నాని వాళ్ళది ఒక రకమైతే, ఈమె విడదల రజని ఎవరినన్నా పట్టుకుంటే విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆమె అంత గన్ను, అసలు లేడీ డాన్ కాదు. నాకు తెలిసినంత వరకు కూడా మామూలు డాన్లు కూడా ఎవడో కూడా ఎంత ఈమెకి సాటి రారు డబ్బులు వసూలు చేయటంలో. సొంత పార్టీ నాయకుల దగ్గర పదవులు ఇప్పిస్తానని చెప్పి, సొంత పార్టీ కార్యకర్తల దగ్గర, ఇప్పుడు ఆ ఎలక్షన్ టైంలో మల్లెల రాజేష్ నాయుడు అని చెప్పి ఈమె గుంటూరు ట్రాన్స్ఫర్ అయితే నీకు అక్కడ నేను టికెట్ ఇప్పిస్తానని చెప్పి అతని దగ్గర 5 కోట్లు 6 కోట్లు బేరం ఆడుకుంది. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర పంచాయతీ జరిగింది. ఆయన ఏదో 2-3 కోట్లు ఇప్పించాడు. ఇప్పుడు మాకు ఎలక్షన్ టైంలో అన్నాడు. తర్వాత ఆయన ఏదో పార్టీ మారిపోయాడు, ఇంకా పెండింగ్లో ఉంది. అట్లానే పసుమర్రు భూముల దగ్గర డబ్బులు వాళ్ళు కేసు పెట్టంగానే వాళ్ళకి 2 కోట్లు 3 కోట్లు రిటర్న్ చేసింది. వాళ్ళకి ఇంకా చెక్కులు నోట్లు రాసిచ్చింది. అన్నిటికంటే చిలకలూరుపేటలో సంచలనం ఏంటంటే మేఘనాబార్ అని చెప్పి నిరంజన్ గారు అని ఉండేవాడు. ఆయన ఎప్పటి నుంచో సీనియర్. ఆయన ఈ రాజకీయాలు పట్టించుకునేవాడు కాదు. అతనే తెలుగుదేశం సింపథైజర్. అతని దగ్గర స్వయంగా కోటి డిమాండ్ చేస్తే ఆయన అక్షరాల 70 లక్షలు కట్టాడు. ఆయన అక్షరాల 70 లక్షలు కట్టాడు. అట్లానే సత్తెనపల్లి నుంచి వైన్స్ 3 షాపులు వాళ్ళకి లాటరీలో వస్తే వైకాపా గవర్నమెంట్లో 3 crores డిమాండ్ చేస్తే 2 కోట్ల అక్షరాల ఆ వైన్ డీలర్స్ తీసుకొచ్చి ఇచ్చారు సత్తెనపల్లికి చెందిన వాళ్ళు. అట్లానే బటర్ఫ్లై రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టారు. అన్నిటికంటే భాష్యం అప్పారావు గారు అని చెప్పి గుంటూరులో ఉంటాడు, ఆయన కట్టాడు. అక్కడ చిలకలూరిపేటలో ఏ అపార్ట్మెంట్ పర్మిషన్ కావాలన్నా ముందు 10 లక్షలు ఇది రియల్ ఎస్టేట్ దగ్గర టోకెన్ కట్టాలండి. తర్వాత ప్లాట్ కింత అని చెప్పి తీసుకుంటది. ఇంకా విచిత్రం ఏమంటే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తన ఏజెంట్ ఒక అతన్ని పెట్టుకుంది. అక్కడ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ని, ఆ డోలే అతని పేరు ఏదో ఉంది, అతన్ని కమలేంద్ర అని చెప్పి ఉంటాడు. ఆ కమలేంద్ర అని అతను చెప్తాడు ఇవాళ మొత్తం ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఏమేమైనాయి, సాయంత్రాన్ని ప్రింట్అవుట్ తీసి రిజిస్ట్రార్ ఇతనికి ఇస్తే ఇతను మేడం దగ్గర పెట్టేసి ఒక్కొక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్లే ఇవ్వాలి. ఆ రిజిస్ట్రార్ వీళ్ళకి ఇస్తే ఈ కమలేంద్ర చక్కగా లెక్క పెట్టిస్తే ఆ మీద పావలా బేడం వల్ల ఇతనికి ఇవ్వటం జరుగుతా ఉంది. ఈ స్థాయికి నేను చిలకలూరుపేటలో సోమేపల్లి సాంబయ్య గారిని చూశాను సార్. 3-4 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. రైతు నాయకుడు. ఎంత నిజాయితీ పరుడంటే మనకు చెప్పనలవి కాదు. కందిమళ్ళ జయమ్మ గారు కానివ్వండి, 83లో గెలిచిన డాక్టర్ కాజా కృష్ణమూర్తి గారు కానివ్వండి, మర్రి రాజశేఖర్ గారు కానివ్వండి, పుల్లారావు గారు కానివ్వండి, వీళ్ళంతా ఏ రోజు కూడా ఇంత తెగమడలేదండి. ఈ విధంగా రైతుల్ని పీల్చి పిప్పి చేసి ఒక పార్టీలో ఉండే వాళ్ళే. మర్రి రాజశేఖర్ ఎంత నిజాయితీగా ఉన్నాడండి. ఏం చెప్పావు నువ్వు? నిన్ను మంత్రిని చేస్తానన్నా విడదల రజనీని గెలిపించని బహిరంగ సభలో చెప్తే మంత్రి కాదు కదా ఎమ్మెల్సీ చేయడానికి కూడా ఇష్టపడలా. చివరిలో ఏదో గొడవ చేస్తే ఎమ్మెల్సీ చేసి మళ్ళా ఏమని తీసుకెళ్లి ఇన్ఛార్జి పెడితే ఆయనకేంటండి, ఆయన జరిగిన అవమానాలు కాదు. ఇవాళ మన నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు చిలకలూరుపేట రాకూడదని పెట్టింది. ఆయన కోటప్పకొండ తిరణాలుగా చిలకలూరుపేట వస్తే దాడి చేయించింది ఆయన మీద. ఆయన కారు అద్దాలు పగల కొట్టించింది. పంచాయతీ పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి సర్దుకొని పొమ్మన్నాడు. లేదు అని ఆ రోజే రాజీనామా చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని మావులేలే అన్నా నేను మాట్లాడతానులే, నువ్వు ఆమెకి చెప్పకుండా మరి వెళ్ళటం తప్పు కదా అని అట్ట వారిస్తే ఆ రోజే అతను క్లియర్గా పార్టీలో ఇక ఉండటం కూడా మనకు అనవసరం అని చెప్పేసి ఆయన కాదు సార్. ఎవరు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు? మక్కెన మల్లికార్జునరావు వినుకొండ నియోజకవర్గంలో కొద్దిగా గొప్ప అతనికి పలుకుబడి ఉన్న వ్యక్తి, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి, ఎప్పుడో సీనియర్ నాయకుడు ఆయనే. మళ్ళీ ప్రతిపాడు ఎమ్మెల్యే గారు ఉన్నాడు, రావి వెంకటరమణ గారు, ఆయన అంతే బయటకు వచ్చేసాడు. ఎవ్వరూ కూడా అక్కడ ఆత్మాభిమానం ఉండటానికి, ఆత్మాభిమానం ఉంటే పనికిరారు అక్కడ. జీ హుజూర్ అన్నారు. మీకు ఒక సంఘటన తెలుసో లేదో, ఒక రెడ్డి గారు పోయి కడప జిల్లా ఆయన అన్న లిక్కర్లో చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది మనకి. అట్లానే మన ఎమ్మెల్యేలంతా కూడా శాండు, మైనింగు, ల్యాండ్స్ ఆక్రమణ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మనం ఏదో 25-30 సంవత్సరాలు రావాలనుకుంటున్న వాళ్ళం, ఇది మంచి పద్ధతి కాదన్నా అంటే ఆయన లేచి ఒకటే మాట అన్నాడంట, ఏంటి నువ్వు ఈనాడు అన్ను ఆంధ్రజ్యోతి చదువు ఏబిఎన్ చూస్తా ఉన్నట్టున్నావు, కానీ నువ్వు సాక్షి చదివితే నీ మైండ్ మారిద్ది, నువ్వు ఉదయాన్నే సాక్షి 2 సార్లు చదువు అన్నాడంట. 2 సార్లు ఒకసారి చదివితే నీకు అది 2 సార్లు చదివితే నీ మైండ్ సెట్ మారిద్ది, నీకు తెలిసిద్ది. ఏమీ లేదు, మనం వైనాట్ 175లో ఉన్నాం, మనకు దగ్గర 175 రాబోతుంది, కుప్పంలో కూడా ఓడించబోతున్నాం అంది. అసలు ఎందుకు సార్ ఆమె వెళ్తా కూడా చివరిలో సర్పంచ్ అబ్దుల్ బాషా అని ఉన్నాడు ఒక ఆయన, 40 లక్షలు పోతవరం అని చెప్పి వాళ్ళ పార్టీ ఆయన్నే సర్పంచ్ చేయటానికి 40 లక్షలు తీసుకుంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి పోయి మొన్న కూడా కంప్లైంట్ ఇచ్చాడు. స్టిల్ అతను ఆ పార్టీలోనే ఉన్నాడు. అతను
పిల్లి కోటి అని చెప్పి మళ్ళా ఒక దళిత నాయకుడు, తెలుగుదేశం నాయకుడి మీద పోలీసుల చేత దారుణంగా కొట్టించింది. దశరథ రామయ్య గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు గుదేవారిపాలెం. ఆ దశరథ రామయ్య గారిని అయితే ఎంత పెద్ద మనిషి అంటే ఆయన ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడే ఆమెను ఊళ్ళోకి రానియపోతే కొంతమంది రాళ్ళు అడ్డం పెట్టి రాళ్ళు తీసుకెళ్ళారు.